హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ పెట్ బ్యాంక్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలో గుప్తుల యుగానికి సంబంధించి బిట్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట. ఈ పార్ట్ 3 వీడియోతో గుప్తుల యుగం టాపిక్ సంబంధించి బిట్స్ అన్నీ కూడా కవర్ చేసినట్టే. అదేవిధంగా పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ కూడా నేనైతే ప్రొవైడ్ చేశాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అదేవిధంగా చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే పీడిఎఫ్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోకి సంబంధించి పీడిఎఫ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, కుమారగుప్తుడు విడుదల చేసిన నాణేలపై గల దైవం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కార్తికేయుడు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి కుమారగుప్తుడు ఎవరి భక్తుడు? ఆన్సర్ ఆప్షన్ 4 కుమారస్వామి. నెక్స్ట్ క్వశ్చన్, వారసత్వ తగాదాలు, హూణ దండయాత్రల వల్ల పతనమైన సామ్రాజ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల పరిపాలన వ్యవస్థలో ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వికేంద్రీకృత పాలన. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త రాజులలో అధికులు అవలంబించిన మతం మరియు అధిక ప్రాధాన్యం పొందిన మతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వైష్ణవ మతం. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త సామ్రాజ్యం పాలనా సౌలభ్యం కోసం ఏ విధంగా విభజించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 భుక్తులుగా. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగంలో యుద్ధమంత్రి పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సంధి విగ్రాహక. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త పాలనలో సైన్యాధిపతి పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మహాదండ నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగంలో అశ్వదళానికి అధినాయకుడిగా వ్యవహరించే ఉన్నతోద్యోగి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 భటాశ్వపతి. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో విదేశీ వ్యవహారాలను నిర్వహించే ఉద్యోగి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సంధి విగ్రాహక. నెక్స్ట్ క్వశ్చన్, వేద సంస్కృతిని పునరుద్ధరించిన పాలకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గుప్తులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతివృత్తి కూడా కులంగా రూపాంతరం చెందడం ప్రారంభమైనది ఏ యుగంలో? ఆన్సర్ ఆప్షన్ 3 గుప్త యుగం. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త సమాజంలో అంటరానితనం ఉన్నట్లు ఎవరి రచనల ద్వారా తెలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 పాహ్యన్ రచనల ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగంలో హిందువుల పవిత్ర గ్రంథంగా ప్రాధాన్యత పొందిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భగవద్గీత. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల రెండవ ప్రధాన ఆదాయ వనరు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వాణిజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, రోమ్ సామ్రాజ్యంతో వ్యాపారం అత్యున్నత స్థితికి చేరినది ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 2 గుప్త యుగం. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ తీరంలో గుప్తుల ప్రధాన రేవు పట్టణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 బరుగజం, బ్రోచ్, బాబారికం, సింధ్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో తూర్పు తీరంలో ప్రముఖ రేవు పట్టణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తామ్రలిప్తి. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల నాణెముల ముద్రణ ఎవరి నాణెముల ముద్రణను పోలి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 కుషాణులు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగానికి చెందిన గొప్ప ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగమునకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 3 శశ్రుతుడు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగానికి చెందిన మరొక ప్రసిద్ధి ఆయుర్వేద వైద్యుడి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 నవనీతుడు. నెక్స్ట్ క్వశ్చన్, దేవాలయాలు నిర్మించే సాంప్రదాయం ఉత్తర భారతదేశంలో ప్రారంభించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గుప్తులు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగంకు చెందిన విష్ణు దేవాలయం గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తీగవ, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగమునకు చెందిన శివాలయం గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బుమారా, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగమునకు చెందిన ప్రసిద్ధిగాంచిన దశావతార దేవాలయం గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 దేవాగర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగమునకు చెందిన ఇటుకలతో నిర్మించబడిన దేవాలయం గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బీటార్ గావ్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త యుగంలో మధుర శిల్ప కళారీతిలో విస్తృతంగా మలచబడిన విగ్రహములు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 యాక్షనుల విగ్రహాలు. నెక్స్ట్ క్వశ్చన్, వైష్ణవ సాంప్రదాయ రీత్యా గుప్తులు అద్భుతంగా మలచిన చిహ్నాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 గరుడ. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల లోహాకార కళకు మరొక ప్రముఖ నిదర్శనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బుద్ధుని విగ్రహం, సుల్తాన్ గంజ్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి వర్ణ చిత్రాలు గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బాగ్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గుప్త రాజుచే విడుదల చేయబడిన నాణేలపై లిచ్చావాహ అనే పేరు ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి చంద్రగుప్త. నెక్స్ట్ క్వశ్చన్, ఉజ్జయినిని సాంస్కృతిక రాజధానిగా పాలన చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 చంద్రగుప్త 2. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో బంగారంపై వేసే పన్నుని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 హిరణ్య. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో నీటిపై వేసే పన్నును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 రుద్రాంగ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ న్యూటన్గా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, మెహరౌలి ఇనుప స్తంభం యొక్క ఎత్తు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 8.23 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మెహరౌలి ఇనుప స్తంభం ఎన్ని అడుగులు మరియు దాని బరువు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 23 అడుగులు 6 టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, మేఘవాహన అనే సింహళ రాజు ఎక్కడ బౌద్ధ ఆరామాన్ని నిర్మించాలని సముద్రగుప్తుడిని అనుమతి అడిగాడు? ఆన్సర్ ఆప్షన్ 1 బుద్ధగయ. నెక్స్ట్ క్వశ్చన్, కఠినమైన శిక్షల స్థానంలో శిక్షలు తగ్గించటం, నేరాలకు జరిమానా విధించే సాంప్రదాయం అమలులోకి రావటం ఎవరి యుగంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 3 గుప్తుల యుగంలో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోస్కి సంబంధించి పీడిఎఫ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్. సో మీకు కావాలనుకుంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.